ఏంటి ఇలా పరిగెడుతుంది అని చూస్తున్నారా? ఇంతకీ ఏమైంది అంటారా? కంపెనీ నుండి ఇంటికి వస్తూ షాప్ దగ్గర ఫ్రెష్‌గా ఎగ్స్ తీసుకున్నా. రేపు మార్నింగ్ ఎగ్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యా. కానీ మన చేతులు మామూలుగా ఉంటాయా? ఉండవు కదా! కాబట్టి నేనేమనుకున్నా అంటే బ్యాగ్‌లో పెట్టి నిదానంగా ఇంటికి వెళ్దామని. ఇక్కడ ఒక్కసారి నా ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఏమైంది అంటారా? ఆల్మోస్ట్ బాడీగార్డ్ లెవెల్ సెక్యూరిటీతో ఎగ్స్‌ని సేఫ్‌గా తీసుకొచ్చా. అంతా పర్ఫెక్ట్ అనుకునే టైంలో లిఫ్ట్ ఎక్కగానే హమ్మయ్య! ఇక సేఫ్ జోన్‌కి వచ్చేసా అని ఒక డీప్ రిలాక్సేషన్. అదే నా బిగ్ మిస్టేక్. ఒక చిన్న బ్యాగ్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ టపక్ టపక్ అని సౌండ్ వచ్చిందండి. లిఫ్ట్‌లో నేనే సైలెంట్ కానీ బ్యాగ్‌లో మాత్రం ఎగ్స్ ఫుల్ ఎమోషనల్ డ్యామేజ్. అప్పుడు అర్థమైంది లైఫ్‌లో జర్నీ డేంజరస్ కాదని. డెస్టినేషన్ దగ్గర వచ్చే ఓవర్ కాన్ఫిడెన్సే అసలు మెయిన్ విలన్. ఇంకేం చేస్తాం, ఆల్రెడీ పగిలిన ఎగ్స్‌ని చూసి ఎమోషనల్ అవ్వడం వేస్ట్ అని దాంతో ఆమ్లెట్ వేసుకుని మిగతా ఎగ్స్‌ని సేఫ్‌గా సెక్యూరిటీతో ఫ్రిడ్జ్‌లో షిఫ్ట్ చేశా. దీంతో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరా